వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. బొండ వేసి బిగించేసేటంట, అంటే ఇప్పుడు కదలడానికి కూడా అవకాశం లేదు. అలా కాళ్ళు బలంగా కట్టబడ్డాయి, లాక్ చేశారు కాళ్ళని. ఇప్పుడు ఎటు వెళ్ళడానికి లేదు, దెబ్బలతో బాగా ఇబ్బందిగా ఉంది. చాలా దెబ్బలు కొట్టేశారట, మంట 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 నొప్పి వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఏంటి ప్రభు ఇది, అసలు ఏంది నీ పనికి వస్తే మమ్మల్ని ఏంటి ఇలా చేసేసావు అని ఎక్కడ కూడా ప్రశ్నించకుండా పాటలు పాడడం స్టార్ట్ చేశారంట. అసలు ఎలా వస్తాయి అసలు పాటలు? సంతోషంగా ఉన్నవాడు పాటలు పాడాలంటాడు బైబిల్లో. సంతోషంగా ఉన్నాయా పాటలు పాడండి అంటున్నాడు యాకోబు పత్రికలో. మరి సంతోషంగా ఉన్నారా అసలు? దెబ్బలు తినేసి బాధపడుతున్నారా? దెబ్బలు తింటే ఎవరికైనా బాధ కలుగుతుంది. వీళ్ళు పాటలు పాడుతున్నారంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు పాటలు పాడుతున్నారంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు అసలు బాధలోనే లేరు, అస్సలు బాధ కలిగారు. నా ప్రభు కోసం నేను ఇన్ని దెబ్బలు తిన్నాను, ఎంతకంటే సంతోషం ఉంది, ఎంతకంటే ఆనందం ఉంది అనుకుంటున్నాడు. అమ్మో, ఇది మామూలు విశ్వాసం కాదు, ఇది చాలా పరిపూర్ణమైన విశ్వాసాలు ఉన్నారు వీళ్ళు. నా ప్రభు కోసం దెబ్బలు తినడం కంటే అంత అదృష్టం ఏముంది సార్ చెప్పండి? అంతకంటే గొప్పతనం ఏముంది చెప్పండి అన్న స్టేటస్లో వాళ్ళు ఉన్నారు. అమ్మో, ఆ స్థాయికి మనం ఎప్పుడు వెళ్తాం చెప్పండి? ఆ స్థాయిని మనం ఎప్పుడు చేరుకుంటాం?